అందరికీ కూడా ప్రత్యేకంగా కార్యక్రమానికి ఇచ్చేసిన మన్నలకు అక్కలకు తమ్ముళ్లకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసి మాట్లాడుతున్నాను. అన్న ప్రత్యేకంగా ముషిరాబాద్ అంటే మేము ఎంతో గర్వంగా చూసుకునే ముషిరాబాద్ నియోజకవర్గానికి మీరు రావడం చాలా చాలా సంతోషం అన్న. ప్రత్యేకంగా కొన్ని విషయాలు రెండు విషయాలు మేము ముందు పెట్టాలనుకుంటున్నా. మనం అధికారంలో ఉన్నప్పుడు మీ సహకారంతో ముషిరాబాద్ నియోజకవర్గంలో మరి ఎప్పుడు జరగనంత అభివృద్ధి కార్యక్రమాన్ని ముషిరాబాద్ నియోజకవర్గం చేస్తున్న సంగతి మీకు తెలియజేస్తున్నా. ముషిరాబాద్ అంటే మరి మనకు ఇందాకనే సీనన్న చెప్పిన విధంగా మొత్తం తెలంగాణ ఉద్యమానికే ఒక గడ్డగా నిలిచింది ముషిరాబాద్ నియోజకవర్గం. ప్రత్యేకంగా ఇక్కడున్న ఇందిరా పార్క్ కానీ, పక్కనే ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కానీ, అదే కాకుండా పక్కనే ఉన్న అసెంబ్లీ కానీ, ట్యాంక్ బండ్ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు ఉద్యమ కాలంలో ఇక్కడ వేదికగా నిలిచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఇక్కడ ఎందరో మంది ఉద్యమకారులు ఆనాటి నుంచి నేటి వరకు కూడా పార్టీని వదలకుండా నిరంతరం కేసీఆర్ గారిని తలుచుకుంటూ కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి కావాలని కూడా నిరంతరం ప్రజల్లో తిరిగే కార్యకర్తలు ఈ ముషిరాబాద్ నియోజకవర్గంలో ఉన్న సంగతి కూడా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఉద్యమ కాలం నుంచి పార్టీ స్థాపించినప్పటి నుంచి గౌరవ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అయిన, అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు వెంట నడిచిన నాయన నరసింహారెడ్డి గారిని కూడా గుర్తించిన గడ్డ ఈ ముషిరాబాద్ నియోజకవర్గం అని తెలియజేస్తున్నా. అదే కాకుండా మీరు ఎంతో సామాన్య కుటుంబం నుంచి ఇక్కడ బీసీలలో అడుగులున్న గంగపుత్ర సామాజిక వర్గం నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక ఎమ్మెల్యేగా ముఠా గోపాల్ గారిని గుర్తించేందుకు అందరికీ కూడా సభాముఖంగా సాష్టాంగ నమస్కారం తెలియజేస్తున్నామన్నా. ముషిరాబాద్ నియోజకవర్గంలో ముషిరాబాద్ నియోజకవర్గం అంటే ఎప్పుడు కూడా డ్రైనేజ్ల సమస్య, మంచినీటి సమస్య, పొల్యూటల్ నీటి సమస్య, గుంతల పడ్డ రోడ్లు తప్ప ముషిరాబాద్ లో ఏం జరగలే. 2009లో ఏదైతే పక్కనే ఉన్న బొలక్పూర్ నియోజకవర్గం బొలక్పూర్ డివిజన్ లో పొల్యూటెడ్ వాటర్ తోని 14 మంది జరిగిందన్న. ఇది మొత్తం అప్పుడున్న సమైక్య రాష్ట్రంలోనే ఒక పెద్ద వార్తగా నిలిచిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఇదే విషయాన్ని మీ దృష్టికి తెచ్చిన తర్వాత ఈ రోజు బొలక్పూర్ డివిజన్ అంటే ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ప్రతి సమావేశంలో ప్రతి స్టేజ్ అడ్రస్ లో కూడా చెప్తాడు, బొలక్పూర్ ని హమ్ కాంచ్ కే వైసా బనాయింగే అని. అదే విధంగా ఈ రోజు బొలక్పూర్ లో మంచి నీళ్లు 25 కోట్లతో మీరు మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ మార్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. అదే కాకుండా ముషిరాబాద్ నియోజకవర్గంలో 1000 కోట్ల పైగా మరి డెవలప్మెంట్ కార్యక్రమాలు కేవలం 5 సంవత్సరాల్లో జరిగినాయన్నా. ప్రత్యేకంగా అదే నాయన నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్, హైదరాబాద్ లోనే గొప్ప స్టీల్ బ్రిడ్జ్, నాకు తెలిసి దేశంలోనే గొప్ప నిర్మాణమైన స్టీల్ బ్రిడ్జ్ నడిబొడ్డున హైదరాబాద్ లో నాయన నరసింహారెడ్డి గారి పేరు పెట్టి ఈ రోజు 450 కోట్లతోని ముషిరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలియజేస్తున్నామన్నా. అదే కాకుండా మాకు ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా చాలా స్లమ్స్ ఎక్కువ ఉన్నాయన్న. ఇక్కడ ఒక్క వర్షం వచ్చినా కానీ ఎన్నో స్లమ్స్ కూడా మొత్తం సబ్మర్జ్ అయిపోతాయి. అందరూ కూడా మీరు ప్రత్యేకంగా ఎస్ఎన్టీపీ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి 150 కోట్లను ఈ రోజు ముషిరాబాద్ నియోజకవర్గానికి కేటాయించినందుకు మీ అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఈరోజు ప్రత్యేకంగా రామ్నగర్ డివిజన్ లో ఉన్న ఫిష్ మార్కెట్ కి మరి మొత్తం తెలంగాణ వ్యాప్తిగా అన్ని ఊర్ల నుంచి కూడా ఈ ఫిష్ మార్కెట్ కి వస్తారన్నా. మీరు అసెంబ్లీ సాక్షిగా 5 ఎకరాలని ఫిష్ మార్కెట్ కి కేటాయిస్తున్నట్టు కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. తద్వారా ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ రోజు ఉన్న ప్రభుత్వం స్పందిస్తలేదనే విషయాన్ని కూడా మీ దృష్టిలో పెడుతున్నామన్నా. అదే కాకుండా చాలా స్లమ్స్ ఉన్నాయన్నా. ఏదైతే ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్ అని, జేఎన్ఆర్ఎం కానీ, అదే కాకుండా వాంబే క్వార్టర్స్ కూడా మనుషులు ఉండలేని స్థితిలో ఉన్నారన్నా. ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారన్నా. మీరు వీళ్ళందరికీ కూడా ఆ రిపేర్ వర్క్స్ కోసం కూడా అమౌంట్ అనేది శాంక్షన్ చేసిరు, కానీ మనం ఎలక్షన్లోకి వెళ్ళిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నామన్నా. ఎట్టి పరిస్థితులు అన్నా ముషిరాబాద్